శ్రీమాత్రే నమః. ముందుగా మీరు ఆ శివయ్య భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. జీవితంలో కొన్నిసార్లు మనకి ఒక ప్రశ్న వస్తుంది. నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు? ఉద్యోగం రావడం లేదు, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మనకు మనసు విరిగిపోతుంది. అప్పుడు శివయ్య మనకు ఇచ్చిన గొప్ప సందేశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముడికే కష్టాలు తప్పలేదు, నీకు ఎలా తప్పుతాయి? రాముడు కష్టాలను ఎదుర్కొన్నాడు. శ్రీరాముడు స్వయంగా విష్ణుమూర్తి అవతారం. అయినా ఆయన జీవితంలో కష్టాలు తక్కువ లేదు. రాజ్యాభిషేకం జరగాల్సిన రోజు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. భార్య సీతమ్మను రావణుడు అపహరించాడు. అన్ని శక్తులు ఉన్నప్పటికీ ఆయన కూడా బాధలను అనుభవించాడు. అందుకే శివయ్య సందేశం ఇస్తున్నాడు. కారణం, కష్టాలు రావడం శాపం కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలో అదే నీ గొప్పతనం. శివయ్య కూడా బాధని అనుభవించాడు. పరమశివుడు సతీదేవిని కోల్పోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహాదేవుడికే దుఃఖాన్ని అనుభవిస్తే మన జీవితంలో బాధలు రావటం సహజం. బాధ రావడం తప్పు కాదు, ఆ బాధలో దేవుణ్ణి మర్చిపోవడం తప్పు. ప్రతి కష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. మనకు కనిపించిన అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు గత కర్మలు, గత జన్మ పాపాలు, కొన్నిసార్లు మన జీవితాన్ని మెరుగుపరచడానికి వచ్చే పరీక్షలు ఆ శివయ్య చెబుతాడు. రాత్రి ఎంత చీకటైనా ఉదయం తెల్లవారుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాల కాలం శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్న విషయం కొంతకాలం ఆ తర్వాత నీ విజయ కథలో ఒక అధ్యాయంగా అవుతుంది. దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. దేవుడు నీతోనే ఉన్నాడు. గురువు పరీక్ష సమయంలో విద్యార్థి పక్కనే ఉంటాడు, కానీ సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆ పరీక్ష విద్యార్థి ఎదుగుదల కోసం. అలాగే దేవుడు కూడా నీ విజయ పరీక్షలో నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎందుకు అంతలా బాధపడుతున్నావు? రాముడంటి వాడికే కష్టాలు తప్పలేదు, పాండవులకే పరీక్షలు తప్పలేదు, నన్ను ఆరాధించిన మహాభక్తులకే బాధలు వచ్చాయి. కానీ వారు నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు విడిచిపెట్టకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ రేపు నీ బలానికి కారణమవుతుంది. కాబట్టి కష్టాలు వచ్చాయని నిరాశ చెందకండి. రాముడికి వచ్చిన కష్టాలు ఆయన్ను మరింత మహానుభావునిగా చేశాయి. మీ జీవితంలోని కష్టాలు కూడా మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చేసినవి. శివయ్య చెబుతున్నాడు, సమయం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ నమ్మకం కోల్పోవద్దు. శివయ్య నీతోనే ఉన్నాడు. మీరు ముందుగా శివభక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.